నమస్తే. ఆగాగు. లాస్ట్ 24 అవర్స్ మన దేశంలో ఏమైందో చిటికెలో చెప్తా విను. తెలంగాణ మందుబాబులకు ఒక బ్యాడ్ న్యూస్. అదేంటంటే ఇప్పటి నుంచి మన తెలంగాణలో కేఎఫ్ అండ్ హైకెన్ బీర్లు అయితే దొరకవంట. ఎందుకు అంటే ఈ 2 బియర్లను తయారు చేసే కంపెనీ ఏదైతే ఉందో యునైటెడ్ బ్రూవరీస్ అది మన తెలంగాణలో ఆపరేషన్స్ క్లోజ్ చేస్తుంది. రీజన్ ఏందంటే కన్స్యూమర్స్ పే చేసే ప్రైస్ పెరిగినా గానీ గవర్నమెంట్ నుంచి కంపెనీకి వచ్చే బేస్ ప్రైస్ ఏదైతే ఉంటదో అది పెరగలేదు. డ్యూ టు విచ్ వాళ్ళ కంపెనీని లాస్‌లో నడపాల్సి వస్తుంది మన స్టేట్‌లో. ఇంటర్మీడియట్ పిల్లలకి స్ట్రెస్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసి ఆ ఎగ్జామ్స్ని ఇంటర్నల్గా కండక్ట్ చేసే ప్లాన్ అయితే చేస్తుంది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు పండుగ. పూణేలోని నోబుల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబో అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇట్ హ్యాస్ 5 ఆర్మ్స్ అండ్ 4K హెడ్సెట్. పెట్రోల్ బంకులు పెట్టి పైసలు సంపాదించే జమానా పోయిందబ్బా. ఇప్పుడు మొత్తం మార్కెట్లో ఈవీసే నడుస్తున్నాయి. సో మీ దగ్గర కనుక 300-500 స్క్వేర్ యార్డ్స్ జాగా ఉంటే యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ రెడ్కో. వాళ్ళు మీకు ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇలాంటి చిటికెల వార్తలు చిటికెలో కావాలంటే చిటుకున ఫాలో కట్టండి.